జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ హైదరాబాద్ లో పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. జూబ్లీ హిల్స్ లో గెలవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న పార్టీలు అప్పుడే హడావిడిని మొదలుపెట్టాయి. ప్రధాన రాజకీయ పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన జూబ్లీ హిల్స్ సీటు కోసం 3 పార్టీలు బరిలోకి దిగుతూ ఉన్నాయి. 2 జాతీయ పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగగా బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. అభ్యర్థిని ఖరారు చేశాకే జనాల్లోకి వెళ్లాలని ఆ పార్టీ ఆలోచనగా ఉంది. ప్రజా వ్యతిరేకత లేదని నిరూపించుకోవాలంటే జూబ్లీ హిల్స్ లో ఎలాగైనా గెలవాలన్న టార్గెట్ పెట్టుకుంది కాంగ్రెస్. అలర్ట్ అయిన బీజేపీ కూడా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సీటు సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఉండడంతో స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈ ఎన్నిక సవాల్గా మారింది. కిషన్ రెడ్డి కూడా ఏదో ఒక కార్యక్రమం పేరుతో నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అంటున్న బీజేపీ తన బలాన్ని నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది. బీఆర్ఎస్ మాత్రం మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది, గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయని ఆలోచిస్తోంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సాయన్న కుటుంబానికి టికెట్ ఇచ్చినా రెండవసారి సానుభూతి పనిచేయకపోవడంతో ఈసారి ఇక్కడ గోపీనాథ్ కుటుంబానికి టికెట్ ఇవ్వాలా వద్దా అనే సందిగ్ధంలో పడినట్టుగా తెలుస్తోంది. మరొకవైపు పీజీఆర్ తనయుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారము సాగుతోంది. అటు గోపీనాథ్ ఫ్యామిలీలో కూడా టికెట్ విషయంలో గందరగోళం ఉన్నట్టు తెలుస్తోంది. గోపీనాథ్ అన్న వజ్రనాథ్ సీన్ లోకి వస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ సందిగ్ధంలో పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ లో చైర్మన్ గా పనిచేసిన రావుల శ్రీధర్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి పోటీకి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో గెలిచి ప్రజా వ్యతిరేకత తీవ్రతను చూపించాలని గులాబీ పార్టీలు వ్యూహాలు చేస్తోంది. 2028లో అధికారంలోకి వచ్చేది తామేనని కాంగ్రెస్ కు సవాలు చేయాలని కారు పార్టీ ఉరకలేస్తోంది.